యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుని యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వైజాగ్లో ఆరాధించడానికి తరలిరండి. తేదీ డిసెంబర్ 15వ తారీఖు. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎంజిఎం పార్క్, హుడా పార్క్ ప్రక్కన. కుటుంబాలతో కలిసి రండి. వచ్చిన ప్రతి ఒక్కరూ 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. మరియు అదే రోజున 8వ పాటల సీడీ యేసు నా ఊపిరి అనే కొత్త ఆల్బం కూడా రిలీజ్ చేయబడుతుంది. వివరాలకు సంప్రదించండి 8096704111. డోంట్ మిస్ ఇట్. మనం ఎక్కువగా సమాజంలో మనం చూస్తే మనల్ని ప్రోత్సహించే ప్రజల కంటే మనల్ని నిరుత్సాహపరిచే ప్రజలే ఎక్కువగా సొసైటీలో కనిపిస్తారు. ఎందుకోసం అంటే నిరుత్సాహం అనేది అపవాదికి సంబంధించింది. అందుకనే అనేక మంది ప్రజలను చూస్తే అందరూ కూడా నిరుత్సాహపరిచేవారుగానే ఎక్కువ మందిని మనం సొసైటీలో చూడగలుగుతాం. ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. బిడ్డలను గూర్చిన విషయాలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. ఈ విధంగా సమాజంలో ప్రతిదీ కూడా మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అపవాది మన జీవితంలో వస్తున్న ప్రతి నెగిటివ్ని కూడా నెగిటివ్లా కనిపించేదాన్ని కూడా భూతద్దంలో పెద్దదిగా మనల్ని చూపించి మనల్ని నిరుత్సాహపరచడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమనే ఈ రోజున ప్రోత్సాహాన్ని గురించిన సందేశాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే దేవుడు మాత్రమే మనల్ని ప్రోత్సహించేవాడు. హల్లెలూయా. ఈ యొక్క నిరుత్సాహం అనేది అనేక మార్గాల గుండా మనకు వస్తుంది. అందులో మొట్టమొదటిగా నిరుత్సాహం ఎవరి ద్వారా వస్తుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఈ యొక్క నిరుత్సాహం అనేది రావడం మనం చూస్తూ ఉంటాం కదండి. యోబు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే 9వ వచనంలో యోబు జీవితంలో ఎప్పుడైతే ఆస్తి పోయిందో, అంతస్తు పోయిందో, బిడ్డలను అందరినీ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, తన అందాన్ని పోగొట్టుకున్నప్పుడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, పెంట కుప్ప మీద కూర్చొని బూడిదలో కూర్చొని చిల్ల బెంకులతో గీక్కుంటున్న సమయంలో తన భార్య వచ్చి ఏమనిందో తెలుసా? ఇంకా దేవుడు దేవుడు అంటావేంటయ్యా? ఏం చేశాడయ్యా దేవుడు? ఇంకా నీవు దేవుని స్తుతిస్తావేంటి? దేవుడు ఏమైనా చేస్తాడని అనుకుంటున్నావా? నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి అంటుంది. ఎవరు? సొంత భార్య, కన్న భార్య. తన భార్య ఏమంటుందంటే నువ్వు చచ్చిపో అని చెప్పంటుంది. ఏంటంటే చచ్చిపోమంటుంది అంటే నిరుత్సాహపరుస్తుందా, ప్రోత్సాహపరుస్తుందా? తప్పనిసరిగా నిరుత్సాహపరుస్తుంది. ఇంకా నీ జీవితంలో దేవుడు ఏ కార్యం కూడా చేయడు. నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నావు. ఏముందని నువ్వు ఇంకా దేవుని స్తుతిద్దామని అనుకుంటున్నావు? నువ్వు చచ్చిపో అని చెప్పే మాటని మనం చూస్తున్నాం. చాలాసార్లు ఈ విధంగానే కుటుంబ సభ్యుల ద్వారా తోటి వారి ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మన జీవితంలోనికి నిరుత్సాహం అనేది వస్తుంది. వారు కూడా భర్త మీద కోపంతోనో ఇంక దేనితోటో కాదు, కానీ వారి జీవితంలో జరిగిన సంభవాలను బట్టి దేవుని మీద కోపంతో కొన్నిసార్లు ఇలా మాట్లాడడం మొదలు పెడతా ఉంటారు. నిరుత్సాహపడిపోయి ఇలా మాట్లాడడం మొదలు పెడతారు. కొన్నిసార్లు భయంతో కూడిన నిరుత్సాహం అనేది వారిలో కనిపించి ఈ విధంగా కుటుంబ సభ్యులే అనేక సార్లు ఈ యొక్క నిరుత్సాహపరచడం అనేది మనం చూడగలుగుతాం. కేవలం కుటుంబ సభ్యులే కాదు, కానీ రెండవదిగా అపవాది మన మనస్సుల్లో ప్రేరేపించడం ద్వారా మనలో నిరుత్సాహాన్ని కలుగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది రెండవ రకమైన మార్గం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏలియా ఒక గొప్ప ప్రవక్త దేవుని కోసం కర్మేలు పర్వతంపై ఒక గొప్ప ఛాలెంజ్ విసిరి ఆ ఛాలెంజ్ లో గొప్ప దేవుని శక్తిని కూడా చూసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏలియా ప్రార్థించి అగ్నిని భూమి మీద దింపినట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప ఏలియా ఒక స్త్రీ అనింది, రేపటి కల్లా నువ్వు కూడా వాళ్ళల్లో ఒకళ్ళ చావకపోతే చూడు అనేటప్పటికీ అతనికి వెంటనే నిరుత్సాహం వచ్చేసింది. వెంటనే తలంపుల్లోకి ఏదో వచ్చేసి పిచ్చివాడ్లా ఆలోచించుకుంటూ ఎటు వెళ్తున్నానో కూడా తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఒక దినమంత ప్రయాణం నడిచేశాడంట. 1 డే అంత డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక బద్రీ వృక్షం కింద అక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏమని అంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను నా పితరులంత గొప్పవాడిని కాను, నేను మోషే అంత గొప్పవాడిని కాను ప్రభువా. మోషే అంటే గొప్ప నమ్మకమైన వాడు, గొప్ప సాత్వికుడైన వ్యక్తి. ఆ వ్యక్తిలో కర్ర చాపి సముద్రం 2 పాయలు చేసేంత గొప్ప మనసు నాకు లేదు. ఆ వ్యక్తిలో నేను కర్రతో కొడితే బండ నుంచి బల్లుమని నీళ్ళు వచ్చేంత విశ్వాసం నాలో లేదు. నేను నా పితరులంత గొప్పవాడిని కాను. ఇంకా చాలు ప్రభువా, నా లైఫ్ చాలు ప్రభువా, నన్ను చంపేయి, నన్ను తీసేసుకో అని చెప్పి అన్నాడు. అంటే తన జీవితంలో కేవలం ఒక స్త్రీ చెప్పిన ఒక్క మాటకి ఎంత డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడో, ఎంతగా నిరుత్సాహపడిపోయాడో మనం చూడగలం. దాంతో ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయంటే, నేను అందరికంటే గొప్పవాడిని కాదు, నాకు అంత తెలివి లేదు, నేనేమీ చేయలేను,
చాలు ప్రభువా, నన్ను చంపేయి, తీసుకుపో అనే మాటలు అతనిలోనికి కూడా రావడం అనేది మనం చూస్తున్నాం. సో చాలాసార్లు మన తలంపుల ద్వారా అపవాది మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో ఒక చిన్న పరిస్థితిని మనకి చూపించి దాని ద్వారా నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మూడవ మార్గం ఏంటంటే నీ తోటి విశ్వాసుల ద్వారా మీ యొక్క ఫెలో క్రిస్టియన్స్ ద్వారా, ఫెలో బిలీవర్స్ ద్వారా అనేక సార్లు అపవాది నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీతో పాటు సంఘానికి వచ్చిన వారే కావచ్చు, నీకులాగే విశ్వాసులు కావచ్చు, నీకులాగనే వాక్యం బాగా విన్నవారు కావచ్చు, అటువంటి వారి ద్వారా కూడా అనేక సార్లు నిరుత్సాహపరచడం అనేది మనం చూస్తాం. బైబిల్లో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనంలో పగటి వేళ ఎండ దెబ్బకి ఎక్కడ పడిపోతారో అని చెప్పి దేవుడే ఒక మేఘ స్తంభంగా ఉంటే ఆ మేఘం యొక్క నీడలో నడిచిన ప్రజలే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మనకి కుదరదు, మన వల్ల లేదు అని అంటున్నారు. వీరందరూ దేవుని యొక్క శక్తిని చూశారు. ఐగుప్తులో 10 తెగుళ్ళ దగ్గర దేవుని శక్తిని చూశారు. అదేవిధంగా ఎన్నో అద్భుతాలను చూసిన ప్రజలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఈ పెద్ద మనుషులు మన వల్ల కాదు అంటున్నారు. ఎవరు వీరు? ఫెలో క్రిస్టియన్స్, ఫెలో బిలీవర్స్, తమ తోటి విశ్వాసులు. వీరే అంటున్నారు మన వల్ల కాదు, మన వల్ల కాదు అని చెప్పడానికి మనం చూస్తున్నాం. సో చాలాసార్లు దేవుళ్ళు ఎదుగుతున్న వారు అని అనుకున్న వారే మన చుట్టూ ఉండి మనల్ని నిరుత్సాహపరచడం అనేది మనం చూస్తాం. అపవాది ఎవరినన్నా వాడుకోగలడు. అందుకనే నిరుత్సాహం ఎంత భయంకరమైందో మనం తెలుసుకోవాలి. నెహెమ్యా ప్రాకారాలని కడదాము అని అనుకున్నప్పుడు టోబియా, సన్బల్లట్టు అనే ఇద్దరు బయలుదేరారు. వారిద్దరూ ఎలా మాట్లాడారు తెలుసా? ఎండిపోయిన కర్రలు, కాలిపోయిన కర్రలు, రాళ్ళు ముక్కలు తీసుకొని ఒక్కరోజే మొత్తం గోడలు కట్టేస్తారా? అంతుందా మీకు అని చెప్పంటే ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? భయ్యా, నిజానికి విచిత్రం ఏంటో తెలుసు, వీళ్ళు గోడ కడితే ఒక నక్క ఎగిరింది అనుకో, గోడ దడేలమని పడిపోద్ది, అలాంటి గోడ కడతారు అని నిరుత్సాహపరచడం మొదలు పెట్టారు. ఈ విధంగా సమాజంలో దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేపడుతున్నప్పుడు, లేకపోతే జీవితంలో ఏదైనా సాధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిరుత్సాహం అనేది తోటి విశ్వాసుల ద్వారా రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేకపోతే మన యొక్క మనస్సుల ద్వారా కావచ్చు, లేకపోతే మన తోటి విశ్వాసుల ద్వారా కావచ్చు, ఏదో విధంగా అపవాది నిరుత్సాహం అనేది మన జీవితాల్లోనికి పంపించడం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏ సమయంలో ఎక్కువగా అపవాది నిరుత్సాహం అనేది మన జీవితంలోకి పంపిస్తాడంటే కరెక్ట్గా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారం తెరవబోతున్నాడు అనే దానికి ముందుగా కరెక్ట్గా సాతాన్ని నిన్ను నిరుత్సాహపరచడం మొదలు పెడతాడు. ఎందుకంటే అపవాదికి ఆల్రెడీ తెలుసు గనక నువ్వు నెక్స్ట్ స్టెప్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నావు గనక అపవాది ఏం చేస్తాడంటే దానికి ముందుగా కరెక్ట్గా నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు నెక్స్ట్ కనాను దేశానికి వెళ్ళిపోబోయే ముందు ఆ గుంపులో నుంచే ఒక నిరుత్సాహాన్ని పుట్టించాడు. మన వల్ల కాదు, మనం చేయలేం అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారం తెరవబోతున్నాడు అనుకున్నప్పుడే అపవాది నిరుత్సాహపరచడం అనేది మనం చూస్తాం. రెండవదిగా నువ్వేదైనా ఒక కొత్త పనిని ప్రారంభించబోతున్నావు అని అనుకున్నప్పుడు అపవాది వెంటనే తన నిరుత్సాహం అనే ఆయుధాన్ని నీ మీద ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అపవాది నీ యొక్క అభివృద్ధిని కోరుకోడు. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చబడకుండా చేసేది ఏంటంటే నిరుత్సాహం. నీ కోసం దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండి నీ కోసం మంచి భవిష్యత్తును దేవుడు దాచించినప్పుడు ఆ బంగారు భవిష్యత్తును పొందుకోకుండా నిన్ను ఆపివేయడానికి అపవాది ఉపయోగించే ఒక బలమైన ఆయుధమే ఈ యొక్క నిరుత్సాహం. నీకు దేవుడు ఎన్నో తలాంతులనిచ్చి, నీకు దేవుడు గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చి నువ్వేదో సాధించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ తలాంతులు, ఆశలు, ఆశీర్వాదాలు ఆవిరైపోయేలా చేయగలిగేలా ఉపయోగించే ఒక బలమైన ఆయుధమే నిరుత్సాహం. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుని యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వైజాగ్లో ఆరాధించడానికి తరలిరండి. తేదీ డిసెంబర్ 15వ తారీఖు. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం MGM పార్క్, హుడా పార్క్ ప్రక్కన. కుటుంబాలతో కలిసి రండి. వచ్చిన ప్రతి ఒక్కరూ 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. మరియు అదే రోజున 8వ పాటల CD యేసు నా ఊపిరి అనే కొత్త ఆల్బం కూడా రిలీజ్ చేయబడుతుంది. వివరాలకు సంప్రదించండి 8096704111. డోంట్ మిస్ ఇట్. అయితే ఈ ప్రోత్సహించబడాలంటే ఏం చేయాలి? నిరుత్సాహం ఏ విధంగా వస్తుందో మనం చూసుకున్నాం. అనేక రకాలుగా వస్తుంది. మన తోటి వారి ద్వారా, మన కన్నవారి ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా, మన మనస్సుల ద్వారా, మన తోటి విశ్వాసుల ద్వారా నిరుత్సాహం అనేది మన జీవితంలోకి వస్తుంది. అది దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చకుండా ఆపేస్తుంది, మన జీవితంలో ఆశీర్వాదాలని ఆవిరి చేసేస్తుంది. అయితే ఇటువంటి నిరుత్సాహంలో కూడా మనం ధైర్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రోత్సహించబడాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ టు గెట్ ఎంకరేజ్డ్? మనం ఈ విధంగా ఎంకరేజ్ చేయబడాలంటే ఏం చేయాలంటే నెంబర్ 1, రిమెంబర్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలండి? ఎస్, రిమెంబర్ గాడ్.
నెంబర్ 2, రిమెంబర్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 3, రిమెంబర్ హిస్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైతే ప్రోత్సహించబడాలి అని అనుకుంటున్నామో, నా జీవితంలో ఎవరు ప్రోత్సహించేవారు లేరు, నన్ను కృంగదీసేసేలా ఉన్నారు, నేను ఒక ఉన్నతమైన మెట్టెక్కాలనుకున్నప్పుడు ఏంటి నిరుత్సాహం అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. 63వ కీర్తనలో దావీదు భక్తుడు 4వ వచనంలో ఏమన్నాడు తెలుసా? రాత్రి జాములు యందు తన మంచం మీద పడుకున్నప్పుడు, రాత్రి వేళలు అంటేనే కష్టకాలాలు అని మనందరికీ తెలుసు. అటువంటి వేళల్లో తను ఏం చేస్తున్నాడంటే, నిన్ను ధ్యానిస్తున్నాను ప్రభువా, రాత్రి వేళ నా మంచం మీద పడుకొని నిన్ను ధ్యానిస్తున్నాను. సాధారణంగా మనకి కష్టం వచ్చినప్పుడు, మనం పడుకున్నప్పుడు మన కష్టాలు ధ్యానిస్తాం, మనకు వచ్చిన అవమానాలు ధ్యానిస్తాం, మనకున్న రోగాల్ని, సమస్యల్ని, మన మానసిక పరిస్థితుల్ని మనం ధ్యానిస్తాం. కానీ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మంచం మీద పడుకొని దేవుణ్ణి ధ్యానించడం మొదలు పెట్టాడు. నిన్ను గురించి, అంతే కదన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు. చూడండి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, చూసారా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, దేవుడు మాత్రమే మనల్ని ప్రోత్సాహపరిచేవాడు గనుక. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, చుట్టూ నిరుత్సాహమే, ఎటు చూసినా కొట్టి చంపేద్దాం, నువ్వు వేస్ట్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా తను ధైర్యం తెచ్చుకోవడానికి, ప్రోత్సాహపరచుకోవడానికి దేవుని వైపుకి చూశాడు. అందుకే అంటున్నాడు, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు భక్తునికున్న ఒక గొప్ప మంచి అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా నిరుత్సాహం కలిగినప్పుడు, నిరుత్సాహం కలుగుతుందే అనుకున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది దావీదు భక్తునికున్న ఒక గొప్ప లక్షణం. ఎందుకోసం అంటే, సమాజంలో చాలా మంది మనల్ని ప్రేమించేవారుగా కనిపిస్తారు. చాలాసార్లు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. అన్నయ్య, నువ్వు కనుక ఇల్లు కట్టుకున్నావంటే, నువ్వు కానీ ఉద్యోగం వచ్చిందంటే, ఫస్ట్ ఆనందించేది నేనేరా అంటాడు, కానీ ఫస్ట్ ఏడిసేది ఆడే. ఆ సంగతి మనం తెలుసుకోవాలి కదా. నిజంగా మనల్ని చూసి ఎవరు ఆనందిస్తారో తెలుసా? తన సేవకుల క్షేమమును చూచి ఆనందించి యెహోవా అని చెప్పు. సేవకులు అంటే పాస్టర్స్ వాళ్ళని మీరు అనుకోకండి. ఆయనను సేవించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవకులే. మనం క్షేమంగా ఉంటే దేవుడు మురిసిపోతాడు. నా బిడ్డ సంతోషంగా ఉంది, మంచిగా తన బిడ్డలతో ఆనందంగా ఉంది, నా కుమారుడు చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పి నిన్ను చూసి మురిసిపోయేవాడు ఎవరన్నారంటే, అది కేవలం మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే, దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, నిన్ను ధ్యానిస్తున్నాను అని. 119వ కీర్తన అంతా కూడా ధ్యానించడానికి గురించి మనం చూడగలుగుతాం. 1వ కీర్తనలో కూడా ధ్యానించడానికి గురించే మనం చూస్తాం. ఎందుకో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని చెప్పాను. మనకు బాధ కలిగినప్పుడు మీరు బైబిల్ చదవండి, ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసండి. మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది అన్నప్పుడు బైబిల్ చదివితే దేవుడు ఎంత ఆదరణ కలిగజేస్తాడో. నీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నేనున్నాను కదా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆదరణ కలిగించే దేవుడు, ప్రోత్సాహపరిచే దేవుడు. అందుకని దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే ప్రోత్సాహం లేదని అనుకుంటున్నామో, ప్రోత్సాహపరచబడాలని అనుకుంటున్నామో, ఆ సమయంలో మనం దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర మనం చూసినట్లయితే తనకి నిరుత్సాహం వచ్చింది. ఎందుకోసం అంటే, తన అన్న అనేక మంది మార్బలంతో యాకోబుని చంపడానికి వస్తున్నాడన్న వార్త వచ్చినప్పుడు యాకోబు నిరుత్సాహపడిపోయి అందరినీ పంపించేసి, ఆ నిరుత్సాహంలో యాకోబు యబ్బోకు రేవు దగ్గర చేసింది ఏంటో తెలుసా? దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు చెప్పావు కదా, తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, కానీ మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు ప్రభు అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతగానో ప్రోత్సాహపరచబడి ముందుకు వెళ్ళి గొప్ప సమాధానాన్ని పొందుకోగలిగాడు. సో ఇక్కడ యాకోబుకు తెలిసింది ఏంటంటే, నాకు నిరుత్సాహం కలిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, నమ్మదగిన మాట, వాస్తవమైన మాట, అది నేను జ్ఞాపకం చేసుకోవాలి అని తెలుసు. అందుకని ఆ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు ఎంతగానో ప్రోత్సాహపరచబడ్డాడు. నాలుగవదిగా, నమ్మకమైన వానిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో ప్రోత్సాహం కావాలనుకున్నప్పుడు నువ్వు నమ్మకమైన వాడు కాకపోతే నీకు దేవుని దగ్గర నుంచి ప్రోత్సాహం రాదు. నువ్వు ఎప్పుడైతే నమ్మకమైన వాడువో అప్పుడే నీకు దేవుని దగ్గర నుంచి ప్రోత్సాహం అనేది వస్తుంది. నెంబర్ 5, రెస్ట్ యువర్ బాడీ. నీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం కూడా నువ్వు నేర్చుకోవాలి. ఏలి అన్నాడు, ఇంకా నా వలన చాలు, నన్ను చంపేయంటే అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఓకే అలాగే చేద్దాం, అలా చేద్దాం, ముందు ఈ ఫుడ్ తీసుకో, ఈ వాటర్ తీసుకో, నువ్వు పడుకో, తర్వాత మాట్లాడదాం అని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన శరీరానికి ప్రశాంతంగా విశ్రాంతినిచ్చాడు. విశ్రాంతి ఇచ్చి లేపినాక అప్పుడు మళ్ళీ మంచిగా ఆలోచించడం మొదలు, ప్రభువా ఏం చేయాలి, ఏదైనా చేయమంటావా అంటే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, చలో అంటే మరలా శక్తికి మించిన ప్రయాణాన్ని ఏలియా చేయగలిగాడు. చివరిగా మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే,
నిరుత్సాహపరిచే మాటలు ఎప్పుడు నువ్వు మాట్లాడుకో. రెండవదిగా, నిరుత్సాహపరిచే వ్యక్తులను నువ్వు లక్ష్య పెట్టకు. ఈ రెండు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకండి. బైబిల్లో ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువానికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడండి అని చెప్పి అంటున్నాడు. ఇతరులకి నీ దగ్గరకు వచ్చి ఎవరైనా వినాలనుకున్నప్పుడు, నీ దగ్గర వినాలనుకున్న వరకు నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడాలంటే క్షేమాభివృద్ధికరమైన మాటలు, అదేవిధంగా అనుకూలమైన మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళని కృంగదీసేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. నిరుత్సాహపరిచేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. చేతనైతే ఇలా మాట్లాడండి, లేకపోతే ఊరుకోండి అని చెప్పి ఇక్కడ అంటున్నాడు కదా. చాలా మందిని మనం చూస్తే మనకి బాధలు కష్టాలు ఉన్నప్పుడు వస్తారు. వచ్చినప్పుడు వారు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారో మనల్ని ఇంకా సాగుగొట్టేస్తున్నారో మనకు అర్థం కాకుండా కొన్నిసార్లు ఉంటుంది కదా. ఏంటోనండి అస్తమానం అలాగే మీకే అవుతుంది, మొన్న మీకైంది, నిన్న మీకైంది, అదేంటండి అస్తమానం పడిపోవడం ఏంటండి, ఆ కాలు ఇరిగిపోవడం ఏంటండి, చెయ్యి ఇరిగిపోవడం ఏంటండి, అయ్యో మళ్ళీ బాబుకి ఏంటండి చెయ్యి ఎలా అయిపోయింది ఏంటండి, అయ్యో మొన్న మీకు మలేరియా వచ్చింది, మళ్ళీ మీ పిల్లలకి టైఫాయిడ్ వచ్చింది, మీ బాబుకి డెంగ్యూ వచ్చింది, అయ్యో ఏటోనండి కంటిన్యూస్గా ఎలా అవుతుందండి అంటా ఉంటే ఏమవుద్ది మనకి, అయ్యో 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 అని ఇలా దిగిపోతూ ఉంటాం మనం కూడా. అయిపోయిందిరా నా బాబు అని కదా, మంచిగా వేసి మంత్రం వెలిగించిపోతూ ఉంటారు కదా. అందుకే కత్తిపోటు వంటి మాటలాడువారు కలరు అని చెప్పి దేవుడు అన్నాడు కదా. ఒక హంతకుడి చేతిలో కత్తి ఉందనుకోండి, ఏం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడు. అదే ఒక వైద్యుని చేతిలో కత్తి ఉందనుకోండి, ఏం చేస్తాడు? ప్రాణాలు పోస్తాడు. నీ నోటి మాట ఒక వైద్యుని చేతిలో ఉన్న కత్తిలా పనిచేయాలి, అనేక మందికి ప్రాణం పోయాలి. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు దేవుడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అని చెప్పి అంటున్నాడు. సో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఎవరైనా వినడానికి వస్తే వారికి క్షేమాభివృద్ధికరమైన మాటలు మనం మాట్లాడాలి. నువ్వు చెప్పే ఒక్క మాటతో వారు బ్రతకాలి. ఒక్క మాట ఆ రోజు మీరు అన్నారండి, ఆ మాటతో మేము ప్రాణం లేచొచ్చినట్టుందండి బాబు అన్నట్టుగా ఉండాలి. అయ్యో బాబాయ్ ఆడు చెప్పాడండి, పై ప్రాణాలు పైకే పోయాయండి అని చెప్పి అనేటట్లుగా మన మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. బ్రతికించేవిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీడి అన్నాడు. మన సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఉండాలి. మనందరికీ కూడా తెలుసు కదా, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే కృపాసహితంగా ఉండాలి, ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. మీ మాటలు ఎప్పుడు కూడా టేస్టీగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. కానీ మీరు ఇతరుల్ని బాధపరిచే మాటలు మీరు మాట్లాడకూడదు, ఇతరుల్ని గాయపరిచే మాటలు మీరు మాట్లాడకూడదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ఉప్పు వేసినట్లు, ఇంకో ట్రాన్స్లేషన్లో గ్రేషియస్లీ అని మనం చూస్తున్నాం. కృపాసహితమైన మాటలు మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నిజంగానే ఈ మాటల్ని హృదయంలో తీసుకోండి. మీరు ఎప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, వారితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు ఎప్పుడు కూడా వారిని ప్రోత్సహించాలి. ఏం పర్లేదండి, మీరు పైకి వస్తారు, దేవుడు దీవిస్తాడు, అన్ని దేవుడు కార్యం చేస్తాడు, రైట్ టైంలో చేస్తాడు అనే మాటలు వారిని బ్రతికిస్తాయి. అటువంటి మాటలు కలిగిన నోరుగా మన నోరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే సమయంలో మన చుట్టూ ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే వారిని ఎప్పుడు మన చుట్టూ ఉంచకూడదు. ఎందుకో తెలుసా? మన చుట్టూ నిరుత్సాహపరిచే వారే కనుక ఉంటే అది మనల్ని ఎంతగానో డ్యామేజ్ చేసేస్తుంది. అందుకనే నా పక్కన ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేవారు ఉంటే వారికి నేను సాధ్యమైనంత దూరంగా నేను ఉంటాను. ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే వారికి మనం దూరంగా ఉండడం నేర్చుకోవాలి కదా. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుని యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వైజాగ్లో ఆరాధించడానికి తరలిరండి. తేదీ డిసెంబర్ 15వ తారీఖు. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎంజిఎం పార్క్, హుడా పార్క్ ప్రక్కన. కుటుంబాలతో కలిసి రండి. వచ్చిన ప్రతి ఒక్కరూ 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. మరియు అదే రోజున 8వ పాటల సీడీ యేసు నా ఊపిరి అనే కొత్త ఆల్బం కూడా రిలీజ్ చేయబడుతుంది. వివరాలకు సంప్రదించండి 8096704111. డోంట్ మిస్ ఇట్. రాబర్ట్ మ్యాన్రీ అనే ఒక వ్యక్తి తనకి ఒక వాంచ్ ఉండేది. ఆ వాంచ్ ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్ సముద్రంలో ఒక చిన్న పడవలో ఇంగ్లాండ్ ప్రయాణం చేయాలి అని చెప్పి అతనికి ఉండేది. అయితే ఈ యొక్క ఆశ చెప్పాలంటే ఇది చాలా సాహసోపేతమైంది కనుక తన చుట్టూ ఉండేవారు ఏమనుకుంటారు అని చెప్పి అందరికీ చెప్పకుండా తన క్లోజ్ ఫ్రెండ్స్తోనూ తన భార్యతో మాత్రమే చెప్పాడు.
నాకు ఇలా ఇంగ్లాండ్ చిన్న పడవలో ప్రయాణం చేయాలని నాకు ఉంది అంటే అందరూ నీకేమన్నా పిచ్చా, సస్తావు, చిన్న పడవలో నువ్వు సముద్రంలో ప్రయాణం చేస్తావా? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎండిపోతావు, ఫుడ్ దొరక్క, నీళ్లు దొరక్క, మధ్యలోనే చచ్చిపోతావు అని చెప్పి అందరూ అండ మొదలు పెట్టారు. అప్పుడు తన భార్య వర్జీనియా దగ్గరికి వచ్చాడు. వర్జీనియాతో అంటే ఆమె అనింది, ఏమండి మీకు అంత ఆశ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మీరు తప్పకుండా ఈ సాహసాన్ని సాధిస్తారు, నేను ప్రార్థన చేస్తాను, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కదా అని చెప్పి 78 days ప్రయాణం చేయాలి అంటే చాలా కష్టమైనది. అయితే భార్య ఒక్కతే ప్రోత్సహించింది, మీరు వెళ్ళండి, నేను తప్పకుండా సహాయం చేస్తానని. సో ప్రార్థన చేస్తానన్నప్పుడు ఆ భార్య ప్రోత్సాహంతో టింకర్ బెల్ అని చెప్పి ఒక చిన్న పడవను తయారు చేసుకున్నాడు. 13.5 అడుగులు పొడవు ఉండే ఒక చిన్న పడవ తయారు చేసుకొని ఆ పడవ మీద ఇంగ్లాండ్ ప్రయాణానికి వెళ్ళాడు. భార్య ఒక్కతే కన్నీటితో టాటా చెప్తూ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ప్రార్థన చేసింది. ఇతను వెళ్ళిన తర్వాత సముద్రం మధ్యలో ఎన్నో రకాలైన సమస్యల్ని ఎదుర్కొన్నాడు. రకరకాలుగా పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో రాడార్ కూడా విరిగిపోయింది, ఫుడ్ కూడా పాడైపోయింది, తినడానికి టేస్టీగా లేకుండా అయిపోయింది, బక్క చిక్కిపోయాడు. ఆయన తన యొక్క ఆ నిర్ణయాన్ని అనుసరించి ముందుకు సాగడం మొదలుపెట్టాడు. మొత్తానికి 78 days 78 రోజులు ఆ చిన్న పడవలో ప్రయాణం చేసి ఇంగ్లాండ్ తాలూకా షోర్కు రావడం మొదలుపెట్టాడు. తన దగ్గరికి వస్తున్న సమయంలో తనకు ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక ఏంటంటే, నేను ఇప్పుడు 78 రోజులుగా ఇలా నీటి మీదే ఉన్నాను, సరైన తిండి లేదు, ఎండిపోయినట్టున్నాను, ఇప్పుడు వెళ్ళగానే మంచి హోటల్లో దిగిపోయి మంచిగా స్నానం చేసి కడుపు నిండా మంచి ఫుడ్ తినేసిన తర్వాత ఎవరైనా ఒక మీడియా పర్సన్ పిలిచి చిన్న ఆర్టికల్ వేయండి, నేను ఎంత సాహసం చేశానని అడుగుతాను అని అనుకుంటూ వెళ్తున్నప్పటికీ సడన్గా ఆశ్చర్యపోయే సంఘటన చూశాడు. ఎందుకంటే ఈ వ్యక్తి షోర్కి దగ్గరగా వస్తున్నప్పుడు, ఈ టింకర్ బెల్ అని చిన్న పడవ వస్తున్నప్పటికీ అప్పటికే షోర్ దగ్గర ప్రభుత్వ అధికారులు 300 వెసల్స్ అంటే భారీ నౌకలను ఇటువైపు ఎస్కాట్ లాగా పెట్టారు. ఇటు భారీ నౌకలు 300 నౌకలు, ఇటు 150 నౌకలు, ఇటు 150 నౌకలు, అవన్నీ కూడా ఎస్కాట్ లాగా కోత వేసుకుంటూ అని వెళ్తుంటే ఈ టింకర్ బెల్ పడవ మధ్యలోంచి వెళ్తా ఉంది. ఈ వ్యక్తికి ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇన్విటేషన్, ఏంటి ఘన స్వాగతం అని చెప్పి 300 భారీ వెసల్స్ ముందున ఎస్కాట్ లాగా తీసుకెళ్తుంటే మధ్యలో చిన్న పడవలో తను వెళ్తా ఉంటే ఒడ్డుకు వచ్చేటప్పటికి 40,000 మంది ప్రజలు అరుపులు, ఈలలు, కేకలతో అక్కడ గెంతులేస్తూ ఉంటే అక్కడ తన భార్యను చూశాడు. టాటా చెప్తూ కన్నీరు కారుస్తున్నాం. వెళ్ళిన తర్వాత తన భార్యను కౌగిలించుకున్నాక ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ప్రపంచం అంతటికీ కూడా తెలిసింది ఇతను చేసిన ఈ గొప్ప సాహసం. దాంతో ఒక్క రాత్రిలోనే అతడు హీరో అయిపోయాడు. ప్రపంచం అంతా కూడా, మీడియా అంతా కూడా వచ్చింది. అతను అనుకున్నాడు కడుపు నిండా భోజనం చేసి ఎవరినైనా ఏంటి చిన్న ఆర్టికల్ వేస్తారా అని అడుగుదామని అనుకున్నాడు. కానీ ప్రపంచం అంతటికీ కూడా తెలిసిపోయింది. అందరూ అడిగారు, ఇంత గొప్ప సాహసం చేయడానికి కారణం ఏంటంటే నా భార్య నాకు ఇచ్చిన ప్రోత్సాహం అండి అని చెప్పి అన్నాడు. ఒక ప్రోత్సాహం ఒక వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిగా చేయగలిగింది. అలాగే చాలాసార్లు ఇంట్లో ఉండేవారు ప్రోత్సహించరు. కనుకనే కుటుంబాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించుకోవడం అనేది నేర్చుకోవాలి. చాలాసార్లు కుటుంబాల్లో అది దొరకదు. అందుకే దేవుడు భార్యాభర్తలుగా చేశాడు. వారు ఏక శరీరం అని అన్నాడు. భర్త బాగుపడితే, భర్త అభివృద్ధి చెందితే భార్య కుళ్ళుకోదు, ఎప్పుడూ ఆనందిస్తుంది. భార్య అభివృద్ధిని చూసి భర్త కుళ్ళుకోడు, ఆనందిస్తాడు. అందుకని వారు ఒకరినొకరు చక్కగా ప్రోత్సహించుకోగలరు. అందుకని వారు ఏక శరీరమై ఉంటారు అని చెప్పి అన్నాడు. మీరిద్దరూ కలిసి ఏకీభవించండి అని చెప్పి దేవుడు అన్నాడు. కానీ ఈ రోజుల్లో అటువంటి ప్రోత్సాహం కుటుంబ సభ్యుల మధ్యన లేదు. ఎప్పుడు ప్రోత్సాహం తెలుసా? భర్త బాగా సంపాదిస్తే కదా, లేకపోతే అసలు ఎటువంటి ప్రోత్సాహం లేదు. కష్టంగా ఉండేటప్పుడు ప్రోత్సహించుకోవడానికి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అందుకనే నీ భర్తకి బాగోలేనప్పుడు నువ్వు ప్రోత్సహించాలి, నీ భార్యకి బాగోలేనప్పుడు నువ్వు ప్రోత్సహించాలి. ఏం పర్లేదు, నువ్వు బాగా చెప్పగలవు, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, నువ్వు సంపాదిస్తావు, నువ్వు బిజినెస్లో సక్సెస్ చూస్తావు. నేను అన్నాను కదా, ఆ పోతే ఏమంది మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం, ఎలాంటి మాటలు మాట్లాడగానే అయిపోయిందా, మండబెట్టేసావా, అయిపోయింది అని అనుకోండి, ఇంకా అది మంచి ప్రోత్సాహం కాదు. అందుకని మనం ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఒక రోజున దేవునితో ఒక వ్యక్తి అడిగాడు, ప్రభువా నాకు పరలోకం లాంటి ఇల్లు చూపించవా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, నీకు పరలోకం లాంటి ఇల్లు చూపిస్తాను, నరకం లాంటి కొంప చూపిస్తాను అని చెప్పి అన్నాడంట. అని చెప్పి దేవుడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి మొట్టమొదట నరకం లాంటి ఇల్లుని చూపిస్తానని చెప్పి దేవుడు ఒక ఇటువంటి పెద్ద హాల్ చూపించాడు. ఆ హాల్లో వేడిగా మరుగుతున్న సూప్ బౌల్స్ ఉన్నాయి, పెద్ద సూప్ బౌల్స్. అందులో వేడిగా సూప్ మరుగుతుంది. ఆ సూప్ ఎవరు తాగినా సరే వారు ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంత మంచి సూప్ అందులో మరుగుతూ ఉంది. అది నరకం లాంటి ఇల్లు అనమాట. ఆ సూప్ చాలా దగ్గర ఉన్నాయి, అన్ని దగ్గర భార్యాభర్తలు ఉన్నారు. అందరికీ కూడా పెద్ద స్పూన్స్ ఇచ్చారు, అంటే పెద్ద కాడుండే స్పూన్స్ ఇచ్చారు, పొడవైన కాడుండే స్పూన్స్ ఇచ్చారు. ఎవరికి వాళ్ళే సూప్ తాగొచ్చు. అయితే అక్కడ ఉండే భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే, కళ్ళు లొట్టబోయి, పళ్ళు పైకి వచ్చేసి, జుట్టంతా రేగిపోయి, పిచ్చోల్లాగా, పేషెంట్లాగా నిరాశగా వారందరూ ఉన్నారు. వారందరూ కూడా సూప్ తాగుతున్నప్పుడు అలా ఎందుకున్నారు అని జాగ్రత్తగా గమనిస్తే, ఆ సూప్ స్పూన్తో ఇలా తీస్తే కాడ ఎంత దూరం సాగదీయాలి,
ఎంత దూరం సాగదీసి ఇలా తాగుదాం అనేటప్పటికి ఇక్కడ 2 చుక్కల నోట్లో మిగతా అంతా బట్టల మీద పడిపోతా ఉంది. అందుకని ఎండిపోయి అలా ఉన్నారన్నమాట. ఇప్పుడు నీకు పరలోకం లాంటి ఇల్లు చూపిస్తాను రా అని దేవుడు చెప్పాడు. పక్కనే అలాగనే సేమ్ సిచ్యువేషన్, పెద్ద హాల్ ఉంది, సేమ్ సూప్ బౌల్స్ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ ఆ సూప్ కూడా ఇదే సూప్, తాగితే ఆనందంగా అందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అక్కడ ఉండేవారు చాలా ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, చాలా సంతోషంగా వారందరూ కూడా అక్కడ భార్య భర్తలు ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే వారికి కూడా అటువంటి స్పూన్సే ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే భర్త ఏమో స్పూన్ తోటి భార్యకి ఫీడ్ చేస్తున్నాడు, భార్య ఏమో స్పూన్తో భర్తకి ఫీడ్ చేస్తుంది. ఒకరికొకరు ఫీడ్ చేసుకోవడం వలన ఇద్దరికి సమృద్ధిగా అందడంతో ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండారు. ఇదే నాయన అని దేవుడు చెప్పాడంట. సో సింపుల్, ఎవరికి వారే అనుకున్నప్పుడు, నువ్వు పోతే నాకేంటి అని అనుకున్నప్పుడు ఏ కుటుంబంలో కూడా ఆశీర్వాదాలనే ఉండవు. ఒకరినొకరు ప్రోత్సహించుకొని నీకు నేనున్నానండి, నువ్వు నాకున్నావు అన్నట్టుగా ఉంటే ప్రతి కుటుంబం కూడా ఎంతగానో వర్ధిల్లగలుగుతుంది. సో అందుకోసం అని చెప్పి కనీసం కుటుంబంలోనైనా సరే ఇటువంటి ప్రోత్సాహం ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అందుకని ఈ ప్రోత్సాహం అనేది కనీసం మీ కుటుంబంలో ఉందా ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ రోజున ఈ విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ యోబే గనుక నిరుత్సాహపడుంటే యోబు 2 ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. నెహెమ్యా గనుక నిరుత్సాహపడుంటే యెరూషలేము ప్రాకారాన్ని బాగు చేసేవాడు కాదు, కట్టేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజల్లో యెహోషువ కాలేబులే గనుక నిరుత్సాహపడుంటే వారు కనాను దేశంలో అడుగు పెట్టేవారు కాదు. కానీ వారు నిరుత్సాహాన్ని జయించారు గనక కనాను దేశాన్ని చూడగలిగారు. నిరుత్సాహాన్ని జయించారు గనక 2 ఆశీర్వాదాన్ని చూడగలిగారు. నిరుత్సాహాన్ని జయించారు గనక దేవుని ఉద్దేశానుసారంగా ఈ యొక్క యెరూషలేము ప్రాకారాల్ని కట్టగలిగారు. సో నిరుత్సాహం చాలా ప్రమాదకరమైంది. అందుకనే ప్రోత్సహించే మన దేవుడు మనకున్నాడు గనక మనం ఎవరిని ఎప్పుడు నిరుత్సాహపరచకూడదు. అలాగే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే వారి మాటల్ని వినకూడదు, లక్ష్యం చేయకూడదు. ఈ 2 ఎప్పుడు తెలుసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రోత్సాహపరచబడే వారంగా ఉండాలంటే ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి, నెక్స్ట్ దేవుని యొక్క వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోవాలి, నమ్మకమైన వారంగా ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో దేవుడు తప్పకుండా మన జీవితంలో నూతన ప్రారంభాలు ఇస్తాడు. మనకు దేవుడు ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనం ఎప్పుడు చూసిన పరిస్థితులను చూసి, సమస్యలను చూసి, ఆర్థిక ఇబ్బందులను చూసి, రోగాలను చూసి, ఎవడో ఏదో అన్నాడని చూసి అన్నింటికీ కూడా మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోయి మూలను కూర్చోండి, ఏంటో ఎప్పుడు నాకే జరుగుతున్నాయి అని ఎప్పుడు మనం అనకూడదు. ప్రతిసారి కూడా ఓకే నాకు కాబట్టి జరిగింది, నేను కాబట్టి ఇందులోంచి బయటకు రాగలను కాబట్టి అన్నటువంటి మనసు మనకు ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించబడాలి. అప్పుడే ఆదిలో ఏదేనులో దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ప్రతి కుటుంబం కూడా చూడగలుగుతుంది. నిన్ను దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఈ రోజున కూడా నీతో దేవుడే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు ప్రోత్సహిస్తుండగా సంతోషంలో లేచి నించో, ప్రభువా నేను నిజంగా నీ కోసం ఈ రోజు నుంచి గొప్ప వాటిని చేపడతాను అని చెప్పి మీరు చెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ రోజున మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. లైవ్లో ఎంతమంది చూస్తున్నారు వారితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరి జీవితం యేసు నామములో వెలిగింపబడును గాక, దీవెన కలుగును గాక, నిజంగా నూతన ప్రారంభాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుని యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వైజాగ్లో ఆరాధించడానికి తరలిరండి. తేదీ డిసెంబర్ 15వ తారీఖు. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం MGM పార్క్, ఉడా పార్క్ ప్రక్కన. కుటుంబాలతో కలిసి రండి. వచ్చిన ప్రతి ఒక్కరూ 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. మరియు అదే రోజున 8వ పాటల CD యేసు నా ఊపిరి అనే కొత్త ఆల్బం కూడా రిలీజ్ చేయబడుతుంది. వివరాలకు సంప్రదించండి 8096704111. డోంట్ మిస్ ఇట్.